పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంటుంది. అంటే ఏ విధంగా మంచి? కేసీఆర్ కంటే మంచిగా ఉంటుంది. సరేనా? ఎందుకని? కేసీఆర్ కంటే పరిపాలన మంచిగా ఉంటుంది. కొంచెం రూపాయలు బారణంగా మంచిగా ఉంటుంది. అంటే చారణ ఇప్పుడు మందం వస్తుంది. ఆర్థికంగా మన రాష్ట్రంలో ఏమీ లేదు, ఖజానా ఖాళీ అయింది అంటుండ్రు. అయిపోయింది మరి మరి. ఫ్రీ బస్సు ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతే ఎట్లా వస్తుంది మరి? రావాలంటే ఆశ ఉంటుందమ్మా. రేపు మీకు కూడా ఉంటుంది, ఏమైనా సంపాదించుకోవాలని ఆశ ఉంటుంది. ఆయన కూడా ఉండే నేను గెలవాలని. గెలిచిండు, పెట్టిండు, ఏదో తంటాలు పడతా ఉన్నాడు. దాని మీద అంతే. ఇంకా మరి 6 గ్యారెంటీలకు 6 గ్యారెంటీలు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇస్తాడు, మెల్లమెల్లగా కొంచెం కొంచెం ఇస్తాడు. కొన్ని పోతాయి. వీళ్ళే 100% ముంచారు కదా. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 100% ముంచారు. వీళ్ళు పార్టీలో ఒక 3 ఇస్తారు కావచ్చు. ఒకటి ఇచ్చిండు. గృహలక్ష్మి అది ఇస్తా అంటాడు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటాడు. అంటే ఇందిరమ్మ ఇండ్లు కట్టే లేవు, స్థలాలే లేవు, ఎడికెళ్ళి తెస్తారు? ఉన్నాయమ్మా, ఎందుకు లేవు? బొచ్చడు భూములు ఉన్నాయి. ఇప్పుడు దగ్గర గుంజుకుంటే టీఆర్ఎస్ దగ్గర గుంజుకుంటే బొచ్చడు భూములు ఉన్నాయి. మన హైదరాబాద్లో ఉన్న 1000 లక్షల కోట్ల ఎకరాల భూములు ఉన్నాయి. భూములు ఎందుకు ఉన్నాయి, కానీ అన్ని ఆగబడుకుని నీ పేరు నా పేరు నీ మీద పెట్టుకోరు అందరు. అవి తీసుకోవాలి. రేవంత్ రెడ్డి హుషారై తీసుకోవాలి. తీసుకుంటే ఓకే. అంటే 10 ఏళ్ల పరిపాలన చేసిన కేసీఆర్ ఒక సంవత్సరం నుంచి పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏమైనా కనిపించింది? చాలా తేడా ఉన్నది ఇప్పటికి. అంటే ఏం తేడా? కేసీఆర్ కి ఇప్పటికి తేడా చాలా ఉంది. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి చాలా తేడా ఉంది. తేడా లేదని కాదు, ఒక కనీసం ఒక 40% తేడా మారింది. ఈయన చిత్ర గ్రూప్ 2 పెట్టిండు, గ్రూప్ 1 పెట్టిండు. పిల్లలు అద్దంటే కూడా గ్రూప్ 1 పెట్టిండు, గ్రూప్ 2 పెట్టిండు, గ్రూప్ 4 పెట్టిండు. కానిస్టేబుల్ రిలీజ్ చేసిండు. ఇంకేం కావాలి చెప్పు? ఈయన కొడుకు అన్ని దాకా ఆగబట్టి పెడుతున్నాడు. ఇట్లాంటి పెద్దలు ముసలు అయిపోతాను ఉద్యోగాలు లేక. ఇంటికి పోలేరు, అమ్మ నాన్న ముఖం చూడలేరు, ఇక్కడ బతకలేరు ఉద్యోగాలు రాక. అందుగురించి ఇది